సంఖ్యాకాండము 5వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వారిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాళెంలో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచుకున్నట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలను. వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి. పాళెం వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగానిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా అపరాధము చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా చైనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కనులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన గనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనస్సులో రోషం పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేసుకొనుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తరువాత యాజకుడు మట్టి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్ళలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపం పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడను నీతో శయనింపని ఎడల నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయి ఈ చేదు నేల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లు నీ నడుము పడునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెనని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రం మీద ఆ శపథములను రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగిపోవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠం వద్దకు దాన్ని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు స్త్రీకి తాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకాస్పదముగా నుండును. ఆ స్త్రీ అరపబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషే గర్భవతి అగునని చెప్పుము. దోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భార్య ఆధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి దోషము పుట్టి తన భార్య మీద కోపపడిన
ఎడలనేమి వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీ నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును